ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా మార్చేసిన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఉన్నారు. సంపద సృష్టించకపోగా ఉన్న సంపదనే ఆవిరి చేసేస్తున్నారు. కూటమి పాలనలో ఆర్థిక విధ్వంసం స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు బడ్జెట్ అంచనాలను దాటి అప్పులు, మరోవైపు రెవెన్యూ రాబడులు సైతం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వారం తిరగకుండానే మళ్లీ 3,900 కోట్లు అప్పు తెచ్చింది కూటమి సర్కార్. బడ్జెట్ లోపల బడ్జెట్ బయట ఎడాపెడా అప్పు, భారీగా రుణాలు తీసుకుంటూ ప్రజలపై పెను భారం, సంపద సృష్టించడం దేవుడెరుగు, ఉన్న ఆస్తులు ప్రైవేటు పరం. ఇది చంద్రబాబు ప్రభుత్వ పనితీరు. చంద్రబాబు పాలనలో అప్పుల్లో నెంబర్ 1గా ఏపీ తయారైంది. 22 నెలల్లోనే 3,37,221 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రతి మంగళవారం అప్పు కోసం ఎదురుచూస్తూ ప్రజలను తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తున్నారు. తాజాగా మంగళవారం 7.88% వడ్డీతో మరో 3,900 కోట్లు బడ్జెట్ అప్పులు చేశారు. దీంతో ఈ ఆర్థిక ఏడాది ఏకంగా 1.04 లక్షల కోట్ల బడ్జెట్ అప్పులతో చరిత్ర సృష్టించారు. తాజా అప్పుతో 22 నెలల పాలనలో చంద్రబాబు బడ్జెట్లో చేసిన అప్పులు ఏకంగా 1,86,164 కోట్లకు చేరాయి. వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులు మరో 1,51,057 కోట్లకు ఎగబాకాయి. దీంతో బాబు పాలనలో మొత్తం అప్పులు 3,37,221 కోట్లకు చేరాయి. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర సంపద పెంచడంలో, కొత్త సంపద సృష్టించడంలో ఘోరంగా విఫలమైంది. దొరికిన చోటల్లా ఎడాపెడా అప్పులు చేయడమే నిత్యకృత్యంగా టీడీపీ కూటమి సర్కార్ పాలన సాగుతుందని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్ని అప్పులు చేసినా కొత్తగా ప్రభుత్వ రంగంలో ఆస్తులు సృష్టించేందుకు పైసా వ్యయం చేయడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.